నమస్కారం. ఈరోజు మనం మనసుకి చాలా హాయినిచ్చే ఒక చిన్న అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో వచ్చే కష్టాలను చూసే మన పద్ధతిని ఓ చిన్న మ్యాజిక్ లాగా ఎలా మార్చుకోవాలో సరదాగా తెలుసుకుందాం. మనందరికీ అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదండి. అంటే పరీక్షల దగ్గరికొచ్చేసరికి ఆ పెద్ద పెద్ద పుస్తకాలు చూసినప్పుడు గాని, లేదంటే ఆఫీస్కెళ్లే టైంలో కిక్కిరిసిపోయిన బస్సుని చూసినప్పుడు గాని, అమ్మో ఇది మన వల్ల కాదు అనిపిస్తోంది కదా. అసలు ముందుకు వెళ్లడానికే దారి లేదేమో అన్నట్టుగా ఉంటుంది. చూడండి, ఇందులో పెద్ద తప్పేం లేదు. ఏదైనా కష్టం రాగానే ముందుగా మనసులో వచ్చేది అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అనే చిన్న కంప్లైంటే. ఇది చాలా సహజం. మనమందరం దాదాపు ఇలాగే స్పందిస్తాం. ఈ మాటలు మనకు చాలా పరిచయమే కదా. అయ్యో సిలబస్ ఎంత పెద్దగా ఉందో అని విద్యార్థులు, అబ్బా ఈరోజు ఆఫీసులో ఎంత పనో అని ఉద్యోగులు, ఈ పోటీతో ఎలా వేగాలి అని వ్యాపారులు. ఇది మనందరి కథే. ఇలా ఆలోచించడాన్ని మనం పాత ఆలోచన అని పిలుద్దాం. అంటే ఒక సమస్య వచ్చిందంటే ఇక అంతా అయిపోయింది, మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోయింది అని అనుకోవడమన్నమాట. ఇది మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. ఎందుకంటే ఒక సమస్యను చూసి అక్కడే ఆగిపోతే మనలో ఉన్న ధైర్యం, శక్తి కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. మనం ఏమీ చేయలేము అనే నిరాశ మనల్ని చుట్టేస్తుంది. అందుకే ఈ పాతదారి మనకు మాత్రం మంచిది కాదు. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన కొత్త ఆలోచన ఉంది. అదే అవకాశం. ప్రతి సమస్య ఒక గిఫ్ట్ బాక్స్ లాంటిది అంట. దాని లోపల మన ఎదుగుదలకు ఒక అద్భుతమైన అవకాశం దాగి ఉంటుంది. మనం దాన్ని గమనించాలి అంతే. చూడండి, ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో. పాత ఆలోచనేమో సమస్యను ఒక రెడ్ సిగ్నల్లా చూస్తుంది, కాని కొత్త ఆలోచన దాన్నే ఒక గ్రీన్ సిగ్నల్లా చూస్తుంది. సమస్యలు మనల్ని ఆపడానికి కాదు, మనకు సరైన దారి చూపడానికే వస్తాయి. గోడ అనుకున్నదే మనకు నిచ్చెనే అవుతుంది. మరి ఈ కొత్త దారిలో ఎలా నడవాలి అంటారా? ఇదిగోండి, చాలా చాలా సింపుల్ ఫార్ములా. కేవలం 3 అడుగులే. మొదటిదేంటంటే సమస్య ఉంది అని పారిపోకుండా ధైర్యంగా ఒప్పుకోవాలి. రెండవది, సరే ఈ సమస్యలో నాకేదైనా మంచి జరిగే అవకాశముందా అని వెతకాలి. ఇక చివరిగా ఆ దొరికిన చిన్న అవకాశం మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకు వెయ్యాలి. అంతే. సరే, ఇప్పుడు కొన్ని సరదా కథలు చూద్దామా? ఇది మనకి ఇంకా బాగా అర్థమవడానికి సహాయం చేస్తుంది. ముందుగా ఒక కష్టమైన పరీక్ష రాయబోతున్న ఒక విద్యార్థిని ఊహించుకుందాం. పరీక్ష కష్టమనే బాధపడడం పాత ఆలోచన. కాని ఈ కష్టమైన పరీక్ష నా తెలివికి ఇంకా పదును పెట్టడానికి ఒక అవకాశమని అనుకుంటే ఆ విద్యార్థి భయపడడు. బదులుగా సబ్జెక్ట్పై ఇంకా మంచి పట్టు సాధిస్తాడు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇప్పుడు ఇంకో దృశ్యాన్ని ఊహించుకుందాం. ఆఫీస్లో బాస్ మన చేతిలో ఒక చాలా కష్టమైన ప్రాజెక్ట్ పెట్టారు. అప్పుడు మన పరిస్థితేంటి? అయ్యో నాకే ఎందుకీ కష్టం అని నిరుత్సాహపడకుండా, ఆహా నా టాలెంట్ చూపించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని అనుకుంటే ఆ ఆలోచనే ఆఫీసులో గౌరవాన్ని, బహుశా ప్రమోషన్ను కూడా తెచ్చిపెడుతుంది. సరే, ఇప్పుడు చివరి చిన్న కథ. మార్కెట్లో చాలా ఎక్కువ పోటీ ఉంది. ఒక చిన్న దుకాణ యజమాని ఏం చేయాలి? పోటీ వల్ల నా వ్యాపారం దెబ్బతింటుంది అని భయపడటం పాత ఆలోచన. ఈ పోటీ వల్లే నేను మరింత క్రియేటివ్గా ఆలోచించాలి, కస్టమర్లను మరింత సంతోషపెట్టాలి అనేది కొత్త ఆలోచన. ఈ ఆలోచన వ్యాపారాన్ని నిలబెట్టడమే కాదు, అందరికన్నా ప్రత్యేకంగా నిలబెడుతుంది. మనందరికీ చిన్నప్పటినుంచి ఇష్టమైన కథ ఒకటి చెప్పుకుందాం. ఈ పాఠాన్ని మనసులో ముద్ర వేయడానికి ఈ దాహం వేసిన కాకి కథ చాలా బాగా సహాయపడుతుంది. చూశారా, సమస్య వచ్చినప్పుడు కాకి ఏడుస్తూ కూర్చోలేదు, కంప్లైంట్ చేయలేదు, చుట్టూ చూసింది, క్రియేటివ్గా ఆలోచించింది. నిజానికి సమస్యలు అంటే మనల్ని సృజనాత్మకంగా ఆలోచించడానికి ఇచ్చే అందమైన ఆహ్వానాలు మాత్రమే. సరే, అది ఒక చిన్న నీతి కథ. కాని ఈ ఆలోచనా విధానం నిజ జీవితంలో పెద్ద స్థాయిలో కూడా పనిచేస్తుందా? తప్పకుండా పనిచేస్తుంది. మన దేశం నుంచే ఒక పెద్ద స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ చూద్దాం. ఆ రోజుల్లో అందరూ విమానాల గురించి ఫిర్యాదు చేసేవాళ్లు. అమ్మో ఫ్లైట్స్ ఎప్పుడూ లేటు, టిక్కెట్లు చాలా కాస్ట్లీ, సర్వీస్ అస్సలు బాగోదు. కాని ఇండిగో వాళ్లు ఆ ఫిర్యాదుల్లోనే ఒక సూపర్ అవకాశాన్ని చూశారు. అందరూ ఏ సమస్యల గురించైతే బాధపడుతున్నారో వాటినే పరిష్కారంగా మార్చాలనుకున్నారు. దాని ఫలితం ఏమైందో తెలుసా? ఈరోజు మన దేశీయ విమాన మార్కెట్లో 50% కన్నా ఎక్కువ వాటాను ఇండిగోనే నియంత్రిస్తోంది.
చూడండి, సరైన ఆలోచనా విధానం ఎంత పెద్ద విజయాన్ని అందించిందో. సరే, ఈ కథలన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కానీ ఈ అందమైన పాఠాన్ని మన సొంత జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి? మనం కూడా ఈ కొత్త దారిలో మొదటి అడుగు ఎలా వేయాలి? ఒక్క క్షణం ఆగి ప్రశాంతంగా మనల్ని మనం ఈ 3 ప్రశ్నలు వేసుకుందాం. మొదటిది, నేను సమస్యలని ఒక ముగింపులా చూస్తున్నానా లేక ఒక కొత్త ఆరంభంలా చూస్తున్నానా? రెండవది, ఇప్పుడు నా ముందున్న ఈ సవాలులో దాగి ఉన్న అవకాశమేంటి? ఇక మూడవది, ఈ కష్టాన్ని ఎదుర్కోవడం వల్ల నేనెలా ఎదగగలను? ఈ పాఠాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి ఇదొక సులువైన మార్గం. ఒక చిన్న కాగితం తీసుకుని ప్రస్తుతం మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యను రాయండి. దాని కింద ఇందులో నాకోసం దాగి ఉన్న అవకాశం ఏమిటి అని పెద్దగా రాసి సమాధానం కోసం ఆలోచించండి. ఇది చాలా శక్తివంతమైన మాట కదా? ప్రతి సమస్య మన ఎదుగుదలకు ఒక విత్తనం లాంటిది. దాన్ని మనం ఎలా పెంచుతామనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం ఈ మాటను మనసులో అనుకుందాం. ఇది మనకు రోజంతా ధైర్యాన్ని, ఒక కొత్త దృష్టిని ఇస్తుంది. గుర్తుంచుకోండి, రోజూ నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తాయి.